నటసింహం బాలకృష్ణ గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ. వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో అండ్ వీళ్ళిద్దరి ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఈరోజు మనం నటసింహం బాలకృష్ణ గారు వదిలేస్తే సూపర్ స్టార్ కృష్ణ గారు చేసి హిట్స్ కొట్టినటువంటి మూవీస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. గమనిక, ఇవి మాకు అఫీషియల్ సోర్సెస్ ద్వారా లభించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. గాడ్ ఆఫ్ మాసెస్, టాలీవుడ్స్ ఆల్ టైమ్ నంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ. ఇండియాలోనే ప్రముఖమైనటువంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్లో ఆయన కూడా ఒకరు. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన కూడా ఇండియాలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్లో ఒకరు. చెప్పాలంటే బాలకృష్ణ గారు టాలీవుడ్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు సీనియర్ ఎన్టీఆర్ గారు నంబర్ 1 హీరోగా ఉన్న సమయంలో ఆయనకి పోటీ ఇచ్చినటువంటి మరొక మాస్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు. అత్యధిక సినిమాల్లో హీరోగా నటించినటువంటి రికార్డు కూడా సూపర్ స్టార్ కృష్ణ గారికే ఉంది. అయితే ఈరోజు మనం నటసింహం బాలకృష్ణ గారు రిజెక్ట్ చేస్తే సూపర్ స్టార్ కృష్ణ గారు చేసినటువంటి ఫిలిమ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నటసింహం బాలకృష్ణ గారు 1984లో సాహసమే జీవితం అనే సినిమాతో టాలీవుడ్లోకి హీరోగా ఎంటర్ అయ్యారు. ఈ సినిమా కూడా చాలా మంచి సక్సెస్ని సాధించింది బాక్సాఫీస్ దగ్గర. అయితే ఈ సినిమా కంటే 1984 కంటే ముందే 1983లోనే బాలకృష్ణ గారు హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. ఆ సినిమానే 1983లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించిన కిరాయి కోటిగాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ని సాధించింది. సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ శ్రీదేవి గారు వీళ్ళిద్దరూ కూడా హీరోయిన్గా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా ఏ కోదండి రామిరెడ్డి గారు డైరెక్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఏ కోదండి రామిరెడ్డి గారు ఈ సినిమా స్టోరీని ముందుగా ఎన్టీఆర్ గారికి చెప్పి ఈ సినిమా ద్వారా బాలకృష్ణ గారిని టాలీవుడ్లోకి హీరోగా లాంచ్ చేస్తే చాలా బాగుంటుంది అని ఆయన ఒపీనియన్ని తెలియజేశారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ గారు ఏదైనా ఒక విభిన్నమైనటువంటి కథాంశంతో బాలకృష్ణ గారిని టాలీవుడ్లోకి హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పడంతో ఈ స్టోరీని ఎన్టీఆర్ గారు రిజెక్ట్ చేశారు. అండ్ ఏ కోదన్ రామిరెడ్డి గారు ఆ తర్వాత ఈ స్టోరీనే కృష్ణగారితో తీసి కమర్షియల్ సక్సెస్ని అందుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలోకి రావడంతోనే సూపర్ స్టార్ కృష్ణగారి లాంటి హీరో నటించిన సినిమాని ముందుగా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేయడమనేది జరిగింది. మరి ఈ సినిమా బాలకృష్ణ గారు చేస్తే ఎలా ఉండేదో అండ్ ఈ సినిమాని ఆయన రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. ఇక నటసింహం బాలకృష్ణ గారు రిజెక్ట్ చేస్తే సూపర్ స్టార్ కృష్ణ గారు చేసి హిట్ కొట్టినటువంటి రెండవ సినిమా 1985 సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయినటువంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అగ్నిపర్వతం. వైజయంతి మూవీస్ బ్యానర్లో నిర్మించబడినటువంటి ఈ సినిమాని కె రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేయడమనేది జరిగింది. ఈ సినిమా స్టోరీని ముందుగా బాలకృష్ణ గారికే చెప్పారు. అయితే బాలకృష్ణ గారు అప్పటికే ఆత్మబలం అండ్ బాబాయ్ అబ్బాయ్ అనే సినిమాలతో చాలా బిజీగా ఉండడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే అగ్నిపర్వతం సినిమా రిలీజ్ అయిన రోజు 11 జనవరి 1985నే ఆత్మబలం సినిమా కూడా రిలీజ్ అయింది కృష్ణగారిది. వీటిల్లో అగ్నిపర్వతం ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. సూపర్ స్టార్ కృష్ణగారి స్టార్ పవర్ అనేది, మాస్ ఇమేజ్ అనేది ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసేలాగా చేసింది ఈ సినిమా. ఈ సినిమాతో సూపర్ స్టార్ కృష్ణగారి మాస్ ఇమేజ్ అనేది మరొక 10 పైకి వెళ్ళిపోయిందనే చెప్పాలి. మొత్తానికి అగ్నిపర్వతం సినిమా కృష్ణగారికి బాక్సాఫీస్ దగ్గర మరొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో కృష్ణగారి మేనరిజమ్స్ అండ్ డైలాగ్స్ అనేవి చాలా ఫేమస్ ఇప్పటికీ. అయితే ఈ సినిమా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేయకుండా చేసుండుంటే ఎలా ఉండేదో అండ్ ఈ సినిమాని బాలకృష్ణ గారు రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. ఇక బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణగారి మూడవ ఫిలిం వజ్రాయుధం. ఈ సినిమా కూడా 1985లోనే ఆడియన్స్ ముందుకొచ్చింది అండ్ ఈ సినిమాకి కె రాఘవేంద్రరావు గారే డైరెక్షన్ వహించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని నమోదు చేయలేకపోయింది. అయితే దీన్ని ముందుగానే అంచనా వేసినటువంటి బాలకృష్ణ గారు ఈ స్టోరీ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇందులో శ్రీదేవి గారు కూడా హీరోయిన్ కావడంతో ఆయన కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఈ ఫిలింని రిజెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ స్థాయిలో పెద్ద సక్సెస్నేమీ సాధించలేదు. దీంతో బాలకృష్ణ గారి స్టోరీ జడ్జ్మెంట్ స్కిల్స్ పై చాలామంది ప్రేక్షకుల్లో అండ్ ఇండస్ట్రీ జనాల్లో మంచి ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ అనేది అప్పట్నుంచే నెలకొన్నాయి.
మొత్తానికి ఈ సినిమాని బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి మూడో కృష్ణ గారి సినిమాగా ఇప్పటికీ చాలామంది ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటూ ఉంటారు. మరి ఈ సినిమా బాలకృష్ణ గారు చేసుండుంటే ఎలా ఉండేదో దీన్ని రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. ఇక నటసింహం బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి 4వ ఫిలిం 1994 జనవరి 14న సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయినటువంటి నెంబర్ 1 సినిమా. ఈ సినిమా ఆ టైంలో ఆల్మోస్ట్ ఫేడౌట్ స్టేజ్లో ఉన్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారికి బిగ్గెస్ట్ కంబ్యాక్గా నిలిచి మళ్లీ ఆయన్ని సూపర్ స్టార్గా నిలబెట్టిందనే చెప్పాలి. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి అండ్ రంగారావులు ఇద్దరు కూడా ఈ సినిమాని కొలాబరేట్ అయి సంయుక్తంగా డైరెక్షన్ వహించారు ఈ ఫిలింకి. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ని సాధించి కృష్ణ గారిని మళ్లీ సూపర్ స్టార్గా నిలబెట్టింది. అయితే ఈ స్టోరీని మూవీ ప్రొడ్యూసర్స్ ముందుగా బాలకృష్ణ గారికి చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ టైంలో రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్తో ఆల్మోస్ట్ ఇండియాలోనే నెంబర్ 1 హీరో పొజిషన్లో ఉన్నారు బాలకృష్ణ గారు. దాంతో ఈ నెంబర్ 1 అనే స్టోరీ ఆయనకి పర్ఫెక్ట్ యాప్ట్గా ఉంటుందని ఆయనకి చెప్పారు. అయితే అప్పటికే అలాంటి కమర్షియల్ సినిమాలనేవి ఆయన చాలా చేయడం అండ్ డిఫరెంట్ మూవీస్ గురించి ఆయన చూస్తూ ఉండడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేయవలసిచ్చింది. మొత్తానికి ఈ సినిమాని వదులుకున్నారు బాలకృష్ణ గారు. అయితే ఈ సినిమాని వదులుకోవడంలో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఇప్పటికీ డిసప్పాయింట్మెంట్లోనే ఉంటారు. ఎందుకంటే నెంబర్ 1 అనే టైటిల్, ఆ స్టోరీ కాన్సెప్ట్, అలాంటి మాస్ సీన్స్ ఇవన్నీ కూడా బాలకృష్ణ గారికి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అండ్ ఆయన చేసుంటే మరొక ఇండస్ట్రీ హిట్గా నిలిచేది టాలీవుడ్ చరిత్రలో. బట్ మొత్తానికి ఈ ఫిలింని రిజెక్ట్ చేశారు బాలకృష్ణ గారు. మరి సూపర్ స్టార్ కృష్ణ గారికి బిగ్గెస్ట్ కంబ్యాక్గా ఆ టైంలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచినటువంటి ఈ సినిమాని బాలకృష్ణ గారు చేసుండుంటే ఎలా ఉండేదో దీనిపై మీ ఒపీనియన్ని అండ్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. ఈ విధంగా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి 5 కృష్ణ గారి సినిమాలు ఇవే. ఇవి కాకుండా ఇంకా ఏవైనా సినిమాలు ఉండుంటే, మేము దేన్నైనా మర్చిపోయి ఉండుంటే కింద కామెంట్స్లో మాకు తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.